ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే 7 కన్నులు కలిగిన బండ. ఎన్ని కన్నులు? 7 కన్నులు కలిగిన బండ. అది బండే. దానికి ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి. ఎడన్నా ఎరుగుదురా? చూసారా మీరు ఎప్పుడన్నా బండని? బండకు కళ్ళు ఉంటాయా? ఉండవు. అయినా పరిశుద్ధ గ్రంథంలో ఉంది 7 కన్నులు. 1 కన్ను కాదు, 2 కన్ను కాదు. 2 కన్నులు ఉంటే మనకు 2 కన్నులు ఉంటాయి, పశువులకు 2 కన్నులు ఉంటాయి. కానీ ఈ బండకి, ఏ బండ? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బండకి ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి. మీరు గమనిస్తే బండలో ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. గ్రానైట్ ఎక్కడ ఉంటుంది? గ్రానైట్ రాళ్ళు ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. చీమకుర్తి ఒకప్పుడు తొండలో గుడ్డు పెట్టే ప్రాంతం. సరైన పంటలు లేవు. ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఈ ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ల్యాండ్ చూసి ఏమని కనుక్కున్నారంటే, భూగోళ శాస్త్రవేత్తలకి ఆ మట్టి తీసుకెళ్ళి చూపించారంట. వాళ్ళు అన్నారంట, ఇక్కడ సస్యశ్యామల ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంచి గ్రానైట్ రాళ్ళు పడతాయి, లోపలికి తవ్వాలి, చాలా లోతుకు తవ్వితే పడతాయి అన్నారంట. ఎక్కడ చూశారు? ఫ్లైట్లో చూస్తూ భూగోళ శాస్త్రవేత్తలు ఆ మట్టిని తీసుకొని వచ్చి వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఏమైందంటే, చీమకుర్తిలో ఉన్నటువంటి ఆ గ్రానైట్ రాళ్ళు తళతళ మెరుస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రాళ్ళు. పైన అంత పర్వతాలే, కొండలో ఏ పొలం వేయడానికి కూడా ఈలు పడతాం, అడవులు. మీరు ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు వెళ్తే ఎక్కడ చూసినా లోతుకు తవ్వి ఏం చేస్తారంటే బండలు తీస్తారు. ఆ బండ పాలిష్ చేస్తారు. చాలా పొదునుగా నీ ప్రతిబింబం నీకు కనిపించే అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బండకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 7 కళ్ళు ఉన్నాయి. ఈ భూమిలో దొరకదు ఆ బండ. ఈ భూమిలో దొరకదు. క్రొత్త భూమి అని ఒకటి ఉంది పరలోకంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమునికను. చాలా అంతవరకే. మనకు సముద్రాలు ఉన్నాయి, అవునా? సముద్రాలు ఉన్నాయి. కానీ క్రొత్త భూమిలో ఏమి లేదు? సముద్రం లేదు. ఆ భూమి కానీ నువ్వు తవ్వితే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అయినటువంటి ప్రాంతం అది పరలోకం. ఆ పరలోకములో లోపల ఆ భూగర్భములో నువ్వు లోతుకు తవ్వే కొద్దీ పరిశుద్ధమైనటువంటి బండ కనిపిస్తుంది. ఆ బండకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 7 కళ్ళు కలిగిన బండ కావాలి. ఆ బండ క్రీస్తే. ఎవరండి ఆ బండ? ఎవరండి? ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ రాక్. ఈ భూమిలో తవ్వితే దొరకదు. ఈ భూమిలో ఇప్పుడు ఏరుకుంటున్నారు వజ్రాలకి, వజ్రాల రాళ్ళు ఏరుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ దొరికేది వజ్రాలే. లోపలికి తవ్వాల్సిన పని కూడా లేదు. వర్షం పడంగానే దాని మీద ఉన్నటువంటి మురికంతా పోయి తళ మెరుస్తాయి అంట. వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది బళ్ళు పెట్టుకొని, ఛార్జీలు పెట్టుకొని, సొంత ఖర్చులు డబ్బులు తీసుకొని 2-3 నెలలు ఆడ ఉండాలని వెళ్ళి హోటల్లో భోజనం చేస్తూ పొలాలకు వెళ్ళి ఆ రాళ్ళు ఎతుకుతున్నారు. ఏ రాళ్ళు అయ్యి? రత్నాలు ముత్యాలు అమ్మినటువంటి ప్రాంతాలు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో గింజలు అమ్మినట్లుగా రత్నాలు ముత్యాలు అమ్మేడంట. కాలగర్భంలో గడిచిపోయినాయి, కలిసిపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దున్నినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ ముత్యాలు రత్నాలు బయటపడ్డప్పుడు వర్షం పడంగానే మురికంతా పోయి తళ మెరుస్తాయి అంట. అవి ఇంత రాళ్లే.
2 లక్షలు 3 లక్షలు కావాల్సింటే 10 లక్షల దాకా కొంటారంట. ఇది ఈ భూమిలో దొరికే సంపద. కానీ క్రొత్త భూమిలో లోతుకు దొరికితే ఏం దొరికిద్దంటే ఒక బండ దొరికిద్ది. ఆ బండ తవ్వంగానే లోపల ఉన్నటువంటి ఆ బండ నీకు చక్కగా కనిపిస్తుంది. తవ్వాలి. దేవుని వాక్యము తవ్వవలెను, దేవుని వాక్యము చదవవలెను, దేవుని వాక్యము కంఠస్థము చేయవలెను, దేవుని వాక్యము చూడకుండా రాయవలెను. దాంట్లో ఉన్నది బండ. కనుక ఎక్కడుంది, ఎక్కడ దొరికింది ఈ బండ? క్రొత్త భూమిలో. అక్కడ సముద్రం లేదు, లోతుకు తవ్వాలి. ఆ బండ ఎవరంటే క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చదువుతారా? కొరింథీయులకు రాసిన సండే స్కూల్ పిల్లలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ప్రాణము చేసిరి, ఏలయనగా చూడండి, ఏలయనగా తమ్మును తమ్మడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ చెప్పండి, అందరూ చెప్పండి. ఆ బండ క్రీస్తే, లార్డ్ జీసస్ క్రైస్ట్ రాక్. ఆ బండ ఎక్కడ దొరికిద్దంటే ఈ భూమిలో దొరకదో మనకి, క్రొత్త భూమిలో దొరికిద్ది. క్రొత్త భూమిలో దొరికిద్ది. నువ్వు తవ్వాలి, దొరికేంతవరకు దొరకాలి. ప్రభు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అక్కడున్న బండ ప్రభు చెప్తే డైరెక్షన్ ఇస్తే ఇక్కడ తవ్వయా, ఇక్కడ దొరికిద్ది. సైంటిస్టులు ఏం చెప్తారంటే, ఈ చేమకుర్తిలో గ్రానైట్ పడక ముందు అన్నారంట, వచ్చి ఇక్కడ తవ్వమన్నారంట. ఒక బృందం వచ్చింది, అమెరికా నుంచి బృందం వచ్చిందంట. బృందం వచ్చి ఇక్కడ తవ్వండి అన్నారంట. ఎంత లోతువినా ఆ గ్రానైట్ పడలేదంట. వాళ్ళు అన్నారంట, మీరే అట్ట శాస్త్రవేత్తలండి, తవ్వుతున్నాం కొండంత తవ్వుతున్నాం, కొండ కంటే లోతుకు తవ్వాము, ఎక్కడ అగపడలేదని. అంటే మీరు తవ్వండి అయ్యా అన్నారంట. తవ్వినప్పుడు ఎంత ఎడల్పున బండ తెలుసది? ప్రకాశం జిల్లా మొత్తం వ్యాపించిందంట ఆ బండ. ఆ బండ చూస్తే మామూలుగా గులకరాయిగా ఉంటుంది, కానీ దాన్ని పగలగొట్టి పాలిష్ చేస్తే ఎంత చక్కగా అనిపిస్తుంది. గ్రానైట్ ఎప్పుడైనా మీరు చూడండి, చేమకుర్తి వెళ్తే, ఒంగోలు వెళ్తే చూడండి. వాటిని ఏం చేస్తారంటే గనుపులుగా కోసి పగలగొట్టి తీసుకొని వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో దాన్ని పాలిష్ చేస్తే మంచి తళతళ అది కొన్ని కోట్లు పగిలింది. ఒకప్పుడు పనికిరాని పొలం ఇప్పుడు సస్యశ్యామలైన ప్రాంతం అయింది. అలాగే ఈ క్రొత్త భూమిలో బండ లోపల ఉన్నది, దాన్ని నువ్వు తవ్వాలి. తవ్వకుండా ఏది రాదు. అడవి ప్రాంతంలోనంట అడవి జాతులు కోయవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వర్షం పడ్డప్పుడు సస్యశ్యామలంగా అంతా పచ్చగా ఉంటుందంట. పచ్చగా ఉన్నప్పుడు గడ్డి పరక లాంటి ఒక గడ్డి మొక్క ఆ చెట్టుల్లో అల్లుకొని ఉంటుందంట, ఒక చెట్టులో అల్లుకుంటుందంట. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అయ్యా ఒక పాట పాడుకుంటా మీరు వెళ్ళండి, ఆ గడ్డిలో గడ్డిలాగే ఉన్నటువంటి ఒక మొక్క గడ్డిలో కలిసిపోయిద్ది, ఇలా ఉంటుంది అని వాళ్ళు డైరెక్షన్ ఇస్తారంట. చిన్నపిల్లలు, మీలాంటి పిల్లలు ఏం చేస్తారంటే లైన్గా ఉండి ఆ మొక్క ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తారంట. ఆ మొక్క పడ్డ ప్రాంతం అంట వాసన వచ్చిద్దంట. ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఆ మొక్క ఎక్కడైతే కనిపిస్తుందో తులసి వాసన వచ్చినట్టు వస్తుందంట. వెంటనే చుట్టూ గమ్మి అక్కడ మార్కేసి వాళ్ళ తల్లిని పిలుస్తారంట. లోపలికి తవ్వంగానే భూచక్రపు గడ్డ. ఏ గడ్డ అండి? భూచక్రపు గడ్డ. ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ నుంచి అంత దూరం. మీరు ఎప్పుడన్నా ఆయిల్ ట్యాంకులు చూసారా? లారీల మీద వస్తే ఆయిల్ ట్యాంకులు, అంత లోతు ఉంటుందంట భూచక్రపు గడ్డ. దాని సింబల్ ఏమిచ్చింది? గడ్డిలో కలిసిపోయింది. మనకు సింబల్ ఏమిచ్చిందంటే చిన్న వాసన ఇచ్చింది. ఆ వాసన పసిగట్టి శుభ్రంగా తవ్వంగానే, క్రేన్లు పెట్టి తవ్వంగానే
భరించలేని ఎక్కడి నుంచి అంత పొడుగునండి పెద్ద భూచక్రపు గడ్డ దొరికిందంట. ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది భూచక్రపు గడ్డ. దాన్ని శుభ్రంగా ముక్కలుగా కోసి ఎంతమంది అయితే ఉన్నారో కోయేవాళ్ళు అంతమంది మార్కెట్కి వేస్తారంట. విపరీతమైనటువంటి సంపద, విపరీతమైన రేటు పలికిద్దంట అది. సహోదరులు, ఎక్కడుంది భూచక్రపు గడ్డ? భూమిలో ఉన్నది. ఈ క్రొత్త భూమిలో ఏమున్నాయంటే బండ ఉన్నది. బండ ఎరుగుదువా? మామూలు బండలు కాదు, ఆ బండ క్రీస్తై ఉన్న బండ లోపల ఉన్నాడు. ఏ భూమి అది? క్రొత్త భూమి. ఇక్కడ దొరకదో, ఇక్కడ దొరికితే నాపరాలు దొరుకుతాయి. కానీ క్రొత్త భూమిలో నువ్వు బండని తవ్వాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనిచ్చిన రాతిని తెరుచుడి. ఆ రాతికి ఎన్ని నేత్రాలు? అందరూ చెప్పాలి, ఎన్ని నేత్రాలు? మీ బైబిల్లో ఉన్నది, నేను చెప్పటం కాదు. ఆ రాయికి ఎన్ని నేత్రాలు ఉన్నాయండి? 7 నేత్రములో 7 నేత్రములు కలిగిన బండ క్రొత్త భూమిలో లోతుగా ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు కదా, లోతుగా వేయబడని ఇత్తనాలు పైనే మలసి సూర్యకిరణాలు పడంగానే మాడిపోతాయి అన్నాడు. ఒక ఇల్లు కట్టాలంటే లోతుగా తవ్వాలి. బండను లోతుగా తవ్వి, పునాది లోతుగా తవ్వి వేస్తే ఆ ఇల్లు పడదు. వర్షం వచ్చినా, వరద వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ ఎర్త్క్వేక్ వచ్చినా, సునామీ వచ్చినా ప్రాబ్లం లేదు. లోతుగా తవ్వితే, ఎంత లోతు తవ్వితే అంత విలువైన బండ దొరికింది. ఆ బండకి ఎన్ని కళ్ళండి? 7 నేత్రములో. ద రాక్ హ్యాజ్ 7 ఐస్. ద రాక్ హ్యాజ్ 7 ఐస్. 7 కళ్ళు ఉన్నటువంటి బండ దొరికింది. ఆ భూమి సజశ్యామలమైన భూమి. ఆ భూమి రత్నాలకు ప్రసిద్ధి. ఏబు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏబు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనంలో ఆ భూమికి నుండి ఇలువను గురించి దేవుడు యోబుకు తెలియజేశాడు. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానములో. చాలు ఏంటండి? దేని రాళ్ళు? ఆ క్రొత్త భూమిలో ఉన్న రాళ్ళు. ఏ రత్నాలు? నీలి రత్నములో. ద బ్లూ డైమండ్స్, ద ప్రెషియస్ డైమండ్స్ హ్యాస్ బీన్ కన్సిల్డ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ఎర్త్. క్రొత్త భూమిలో దాగి ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. రాళ్ల క్రింద రత్నం లాంటి రాళ్ళు ఉన్నాయి, అమూల్యమైన రాళ్ళు ఉన్నాయి, నీలి రత్నాలు ఉన్నాయి. దాని లోపల బండ మొరుగై ఉన్నది. ఆ బండను తవ్వుతుంటే పెద్ద గనుపులు తీయాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విద్యార్థి, ప్రతి పాస్టరు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి వాక్యమైన సుత్తిని తీసుకొని ఆ బండను పగలగొట్టాలి. ముక్కలు చేసి నీ ముక్కను తీసుకొని వెళ్ళాలి. ఆ బండకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇట్ హ్యాస్ 7 ఐస్. 7 కళ్ళు ఉన్నటువంటి బండ, పవిత్రమైన బండ. యేసయ్య ఆ బండ మొరుగై ఉన్నాడు. సహోదరుడా, నీవు ఎప్పుడైనా ఈ బండని ఎరుగుదువా? ఇప్పుడు వాక్యం చెప్తుంది కదా, క్రొత్త భూమిలో మాత్రమే దొరికింది. ఇక్కడ దొరకదో. ఇక్కడ నీళ్లు పడతాయి, అంతేనా? ఏం పడతాయండి? ఇక్కడ నీళ్ళు వస్తాయి, అంతే. మేము ఇక్కడ పంపేసాం. 80 అడుగులు వేస్తే ఉప్పు నీళ్ళు పడ్డాయి. ఇక మంచినీళ్ళు వస్తాయి. నీళ్ళు మాత్రం స్పష్టంగా చక్కగా ఉన్నాయి, తల మెరుస్తున్నాయి. తాగపోతే అంత ఉప్పే. రాళ్ళు ఉన్న భూమి కాదు ఈ భూమి. పరమ భూమి, పరలోకపు భూమి. దేవుడు సృష్టించిన క్రొత్త భూమిలో రాళ్ళు ఉన్నాయి, అమూల్యమైన రాళ్ళు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 8వ అధ్యాయం 9, 10 వచ్చి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 9, 10. మీరు కూడా బైబిల్ తీయాలి, సండే స్కూల్ పిల్లలు చదవాలి.
కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. ఏ దేశం అండి అది? ఇనపరాళ్ళు గల దేశము, బంగారపు రాళ్ళు ఉన్న దేశము, రత్నాల రాళ్ళు ఉన్న దేశము, వెండి రాళ్ళు ఉన్న దేశము, ఇత్తడి గల రాళ్ళు గల దేశము, ఇనుము కలిగిన దేశము, కాపరు రాళ్ళు కలిగిన దేశం. ఆ రాళ్ళు తీసుకొచ్చి కడిగిస్తే స్వచ్ఛమైన మేలి బంగారం వస్తుంది. రాయే ముడి పదార్థం, అది ముడి పదార్థం. ఇనుప రాళ్ళు కలిగినటువంటి భూమి, ఆ భూమి ఏమండి, ఇనుము కలిగినటువంటి రాళ్ళు ఉన్నాయి, బంగారము ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి, వెండి రాళ్ళు ఉన్నటువంటి దేశం ఆ భూమి, ఇత్తడి ఉన్నటువంటి దేశం ఆ భూమి, అన్ని సంపదలకు మూలమైన భూమి. ఏ భూమి అది? ఏ భూమి? క్రొత్త భూమి. గాడ్ మేడ్ ద న్యూ ఎర్త్ ఇన్ ద హెవెన్. యు మస్ట్ డిగ్ అవుట్ వితౌట్ సీజింగ్. కొంత దూరం ఈ రాళ్ళు నీకు ఎందుకు కాదు? నీకు కాదు, బండ కావాలి నీకు. ఈ రాళ్ళు నీకు అవసరం లేదు, నీకు బండ కావాలి. ఆ బండలు ఎన్ని కళ్ళు ఉన్నాయి? కన్ను అనగా దీపము. కన్ను అంటే ఏంటండి? నరుని కన్ను అంటే ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ చూడండి. దేహమునకు దీపము కన్నే, దేహమునకు దీపము కన్నే కనుక. దీపం అంటే నిర్వచనం ఏంటంటే అది నీకు కన్నుగా కనిపిస్తుంది, అది నీ చేతిలోకి రాగానే దీపంగా మారిద్ది. 6వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే. చాలు, కన్ను అంటే దీపం. ఈ ఎలక్ట్రీషియన్ కాదు, ఈ కాదండి దీపం. దేవుని వాక్యము కలిగిన దీపం. నీ వాక్యము నా పాదములకు దీపము. ఇట్స్ అ ల్యాంప్. ఎవ్రీ ఐ ఈజ్ ద ల్యాంప్ which is concealed in the rock in the new earth which was created by the God. దేవుని చేత సృష్టించబడిన క్రొత్త భూమిలో ఒక బండ ఉన్నది. ఆ బండకి ఎన్ని కళ్ళు ఉన్నాయండి? 7 కన్నులు ఉన్నాయి. అది వాస్తవానికి కళ్ళు కాదు. బయటికి తీయంగానే ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయిందండి? ఏ విధంగా రూపాంతరం చెందింది? ఎలుగుగా రూపాంతరం చెందినది. ఒక ఎలుగా, 2 ఎలుగులా? ఎన్ని ఎలుగులు అండి? 7 ఎలుగుల దీపం. నూతల పడి తినాలు జరుగుతుంటే 2 రెబ్బలు పెడతారు. ఆ ఊరంతా కూడా తెల్లగా ఉంటుంది. కోటి దీపాలు కలిగినటువంటి బండ అది. నీతి సూర్యుని బండ. ఎంత ఎలుగు వస్తుందంటే ఆ భూమి అంతా ఎలుగుమయమైపోతుంది, నీ ఇల్లంతా ఎలుగుమవుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కనుక్కున్నారు, కానీ ఎలక్ట్రీషియన్ కనుక్కోక మునుపు రాజులు, పెద్ద పెద్ద రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక వజ్రాన్ని, ఏమండి మీరు చదువుతున్న పుస్తకాల్లో మీకు తెలుసు, రాజులు పరిపాలించేటప్పుడు ఈ ఎలక్ట్రీషియన్ లేదు. ఏది నూనెతోటి ఒత్తులు చేసి బజార్లో వెలిగిస్తారు. కానీ ఇళ్లలో పెద్ద పెద్ద రాజు కుటుంబాల్లో ఇలాగా నూనె పోసి ఒత్తులు వెలిగించరు, దీపాలు వెలిగించరు. ఒక వజ్రం పెడతారు. ఒక వజ్రం పెడితే, ఆ వజ్రం పెడితే చుట్టూ మొత్తం, ఆ ఊరు మొత్తం, ఆ రాజుగారు నివసించే కోట మొత్తం కూడా వెలుగుమయమైపోయింది. మళ్ళీ తెల్లవారుజాముగానే మళ్ళీ మామూలుగా వజ్రంగా ఉంటుంది. నైట్ 6 o'clock కాగానే ఆ ప్రాంతం మొత్తం ఎక్కడైతే వజ్రం పెట్టారో, కోహినూరు వజ్రం ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ఏంటంటే కోహినూరు వజ్రం. అది బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళారు. మన దేశంలో ఉన్న వజ్రం, ఆ వజ్రం యొక్క విలువ ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటంటే, నువ్వేం చేయాల్సిన, ఆ వజ్రాన్ని ఆ ఇంట్లో పెడితే, రాజమందిరంలో పెడితే ఆ ప్రాంతం మొత్తం కూడా వెలుగుమయమైపోతుంది. మళ్ళీ సూర్యుడు రాగానే ఆ వెలుగు నీకు కనిపించదు. సూర్యుడు అస్తమించగానే మళ్ళీ వెలుగు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ బండను తవ్వావో, నీ ఇల్లు ఎలుగే, నీవు ఎలుగే, నీ స్వభావం కూడా ఎలుగే. రూపాంతరం. ఎవరిని ఎంత గొప్ప మాట! ఇలా తవ్విన వాళ్ళ విషయంలో
ప్రభు బహు సంతోషిస్తాడండి, బహు ఆనందిస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం చూడండి, దేవుడు ఎంత ఆనందపడుతున్నాడో. ఈ తొవ్వి ఈ విధంగా రాళ్ళు ప్రభు దగ్గర తీసుకుని వెళితే ఆ బండం ప్రభు దగ్గర తీసుకెళ్తా ఆనందం తెలుసా? 15వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఆ ఎముకలకు పుష్టినిచ్చును. దేవుడే సంతోషిస్తాడండి. ఆ బండం తవ్వంగా ఆ బండం నువ్వు చేతులు పట్టుకోగానే ఆ సమాచారం ప్రభువుకు తెలుస్తుంది. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. కన్నుల ప్రకాశము, ఆ 7 కన్నుల యొక్క ప్రకాశము, 7 కన్నుల యొక్క ఆ వెలుగు దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఏమండి? కన్నుల ప్రకాశం హృదయములకు సంతోషమిచ్చును. ద లైట్ ఆఫ్ ద ఐస్ హ్యాస్ బ్రింగ్ రిజాయిస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సుప్రీం బీయింగ్. దేవునికి హృదయానికి సంతోషం ఎక్కడ వస్తుందంటే, నువ్వు బండను తవ్వి ఆ బండను తీసుకుని వెళ్తాడు. ప్రభువా, ఇదిగో ఈ బండను నేను తవ్వాను ప్రభువా, నువ్వు సృష్టించిన క్రొత్త భూమిలో ఈ బండ నేను తీసుకున్నాను అని చెప్పగానే ఆ వార్త అంట దేవుని ఎముకలకు, రాసిన మాట అదే కదా, ఎముకలకు పుష్టినిచ్చును. చాలామంది సహోదరులు నిన్న నేను ఒక వీడియో చూశాను. వీళ్ళందరూ కూడా పనులు కట్టుకొని ట్రైన్లో పడి వెళ్తున్నారంట ఆ బంగారం వజ్రాలు ఏరుకోవడానికి. అనుకోని విధంగా ఒక సహోదరికి దొరికిందంట ఒక బంగారం రాయి, ఇంతది గోలి అంతది చూపించారు. అదంట 1,50,00,000 అయిందంట. ఊరకు పోయింది కాదు, ఊరకు వెళ్ళిందంట. అట్లా పట్టుకుందంట. ఆ సహోదరు కూడా తెలియలా, ఇది వజ్రం అనేది తెలియలా, గోలీలాగా ఉందంట. తీసుకెళ్ళి ఆ నిర్ధారణ చేసేటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గర చూడంగానేనంట దాని విలువ ఎంత తెలుసా? 1,50,00,000 అమ్ముకుందంట. అసలు వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇంకా వెళ్తున్నారంట. ఎప్పుడైతే ఈ బండను నువ్వు కనుక్కున్నావో, క్రొత్త భూమిలో తవ్వి తీసుకున్నావో, ఈ వార్త ఎవరు తెలవంగానే, ప్రభువు తెలవంగానే ఎలా ఉందండి? కన్నుల ప్రకాశము హృదయమునకు సంతోషమిచ్చును, మంచి సమాచారము, ద గుడ్ న్యూస్ బ్రింగ్స్ హెల్తీనెస్ ద బోన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఎంత ఆనందం అండి! దానికి మించిన సంపద ఉందా ఈ లోకంలో? లేదు. అది ఎక్కడ మరుగై ఉన్నదంటే క్రొత్త భూమిలో మరుగై ఉన్నది. నువ్వు తవ్వుతున్నావా? ఒకసారి బైబిల్ చదవగానే చదివాలండి వద్దునిపిస్తుంది. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా, బైబిల్లో మాటలు నేను అంటుంది. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా, ఉపదేశం వినుట మానుకొనుము, బైబిల్ చదువుట మానుకొనుము, వాక్యం వినుట మానుకొనుము. నీకు బండ దొరకదు, ఉపయోగం లేదు. బండ తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఆ క్రొత్త భూమిలో ఉన్నటువంటి ఆ బండ తీసుకుని వచ్చేయంటే ఆ సంతోషమైన వార్త అంట దేవుని హృదయానికి ఆనందం అంట. ఆయన ఎముకలకు సత్తు అంట, నీ ఎముకలకు సంతం, నీ హృదయానికి ఆనందం. నేను అనుకుంటాను కదా, ఆ సహోదరిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మ, ఈ వజ్రం ఎలా దొరికింది నీకంటే? నేను కావాలని పోలేదయ్యా, ఓవర్కట్ వెళ్ళాను, నాకు ఇది దొరికింది గట్టు మీద, ఇది 1,50,00,000 ఇస్తున్నారు, నాకు ఆనందంగా ఉంది. ఆ వార్త విన్న వాళ్ళందరూ కూడా సంతోషమే. ఆమెకు దొరికిన వార్త విన్న వాళ్ళందరూ కూడా సంతోషమే. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును, కన్నుల ప్రకాశము హృదయమునకు సంతోషమిచ్చును, ఎముకలకు సత్తువనిచ్చును. యేసయ్య ఎంత ఆనందపడతాడండి! తండ్రి ఎంత ఆనందపడతాడు! తన కుమారుడు క్రొత్త భూమిలో బండగా మరుగై ఉన్నాడన్న సంగతి తెలుసుకుని నువ్వు బండను తువి తీసుకుని వెళితే ఎంత ఆనంద, బడా మంచి నమ్మకమైన దాసుడా అని ఏం చేస్తా తెలుసా? పరమ కంసాలిని యేసు ప్రభువు ఆ బండతోటి నీకు ఒక కిరీటం చేస్తాడు. ఏం చేస్తాడండి? కిరీటం, వజ్రాల రత్నాలుగా కిరీటం కాదు, ఈ బండతో ఒక కిరీటం చేస్తాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం.
ఒకసారి చదివి మీరు సండే స్కూల్ పిల్లలు తీయండి, చదివేటప్పుడు చూడండి. 9:16 వచనం. ఆ బండతో పరమ కంసాలి అని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? నా జనులు. ఏ దేశం అండి ఇది? అందరు చెప్పాలి, ఏ దేశం? ఆ దేశం భారతదేశం కాదు, అమెరికా దేశం కాదు. ద ల్యాండ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దేశము పరలోకం. యెహోవా దేశము క్రొత్త భూమి. క్రొత్త భూమిలో దొరికిన ఆ యొక్క యెహోవా దేశములో చదువు కిరీటమందలి రత్నముల వలె అన్నారు. చూసారా, ఎంతమంది అయితే ఆ బండను త్రువ్వారో వాళ్ళందరూ ఏ దేశం వెళ్ళారు? ఏ దేశం పేరేంటి? యెహోవా దేశము, ద కంట్రీ ఆఫ్ గాడ్. దేవుని దేశము, పరలోకం. ప్రభువా, ఇదిగో ప్రభువా నాకు వచ్చిన బండ. ఎన్ని బండలు తవ్వావు? ఎన్ని బండలు తవ్వుతున్నావు నువ్వు? 2 బండలు, 2 తలాంతులు ఇచ్చిన వాడు ఎన్ని సంపాదించాడండి? 2కి 2, అప్పుడు ఎన్నైనా 4. బలా నమ్మకమైన మంచి దాసుడా. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? మళ్ళీ వ్యాపారం చేసి 5 సంపాదించాడు. 10 ఎప్పుడేమన్నా బలా నమ్మకమైన దాసుడా. 1 తలాంతు ఇచ్చాడు, ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఏమన్నాడు? సోమరి అయినా 2 సర్టిఫికెట్లు ఇచ్చాడు. సోమరివాడు, చెడ్డదాసుడు. చెడ్డదాసుడు ఎప్పుడు కూడా బైబిల్ చదవడం. సోమరి బైబిల్ ఎప్పుడు చదవడం. ఇక్కడ తవ్వాడు కాబట్టి వాగ్దానం ఉన్నది. క్రొత్త భూమిలో బండ ఉన్నది. ఆ బండకి 7 కన్నులు ఉన్నాయి. ఆ 7 కన్నులు 7 వెలుగులు. ఎంత గొప్ప మాట అండి. ప్రభు అంట ఆ బండ తీసుకొని నీకు తల మీద కిరీటంగా చెక్కాడంట. దేంతో చెక్కింది? రత్నాలు, ముత్యాలు, బంగారంతో కాదు. నువ్వు ఏదైతే, ఏ బండ అయితే క్రొత్త భూమిలో తవ్వావో, ఏ బండకైతే 7 కన్నులు ఉన్నాయో, ఏ బండకైతే 7 వెలుగులు ఉన్నాయో, ఆ వెలుగుతోటి నీకు అనుకూలమైన ఏం కిరీటం అది రాసినమాట? యెహోవా దేశంలో కిరీటమందలి. నీ కిరీటమో, నీ కిరీటం ఏంటంటే జీవ కిరీటమో. నీ కిరీటం ఏంటంటే నీతి కిరీటమో. నీ కిరీటం ఏంటంటే మహిమ కిరీటమో. మహిమ కిరీటములో ఈ బండన దేవుడు చెక్కాడు. ఎవరండి ఈయన? పరమ కంసాలి అని యేసు ప్రభువారు. అప్పుడు ఎంత ఎలుగుగా ఉంటామండి. మహిమే ఎలుగు. ఏమండి? జీవమే ఎలుగు. జీవ కిరీటం, మహిమ కిరీటం. ఆ కిరీటంలో నువ్వు చెక్కిన బండని పొదిగిచ్చాడు. ఎంత ప్రకాశవంతంగా ఎలుగుతావు పరలోకంలో నువ్వు. మత్తయి సువార్త 13:43 చదువుకుందాం. మత్తయి సువార్త 13:43 చదువుకుందాం. ఏమండి? ఎవ్రీ క్రిస్టియన్ అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా అండి? ఎలా చెప్పాలి? ఎలా 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 ఉన్నారు? సూర్యుడు సన్ ఆఫ్ రైజెస్ షైన్ యాజ్ ద సన్ ఆఫ్ రైజెస్ ఇన్ హెవెన్. సూర్యుని వలె నువ్వు తేజరిల్లుతావు. దేవుడు ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు. ఆ కిరీటంలో నువ్వు తవ్వుకున్న బండ, నువ్వు సంపాదించిన 7 కన్నులు కలిగిన బండ, 7 వెలుగులు కలిగిన బండ దేవుడంట ఇమిచ్చాడంట. ఎవరైనా? పరమ శిల్పి, పరమ కంసాలి అయిన యేసు ప్రభువారు నీ మీద పెడతాడు. నీది పెడితే వాళ్ళందరూ ఎవరండి? నీతిమంతులు. నీతిమంతుల తండ్రి రాజ్యములో, యెహోవా దేశములో నిరంతరము సూర్యుని వలె ప్రకాశించుదురు. యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. ఎంత గొప్ప మాట. నువ్వు ఇది సంపాదించుకోవాలి. దేవుడు ఇస్తాడు. మహిమ కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు, కిరీటాలను ఇస్తాడు. కిరీటంలో ఈ బండి ఉండాలి కదా. అప్పుడు నువ్వు సూర్యుని వలె ఎట్లా ప్రవహిస్తారని రాసింది అక్కడ? సూర్యుని వలె. ఇంగ్లీష్ బైబిల్లో ఉందా? ఎ సన్ ఆఫ్ రైజెస్నెస్. నీతి సూర్యుని వలె, లైక్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, నీతి సూర్యుడు. నువ్వు కూడా నీతి సూర్యుడు వలె నిరంతరం ప్రకాశిస్తూ ఉంటావు. సూర్యుని వలె. 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం చూద్దాం. 84వ కీర్తన 11వ వచనం. సహోదరుడా, నువ్వు దేవుడైన యెహోవా సూర్యుడును
కిరీటం కేడమునై ఉన్నాడు. ఈజ్ ద షీల్డ్, ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ఈ సూర్యుడు కాదు. అన్యులు ఏం చేస్తున్నారంటే మన వాదన ఒకటి ఏం తెలుసా, మీ బైబిల్లోనే ఉంది కదయా, ఈ మనకు కనిపించే ఈ సూర్యుడు యేసుప్రభు ఉన్నాడని వాక్యం చెప్తుంది కదా, దేవుడైన యెహోవా సూర్యుడై ఉన్నాడని వాక్యం చెప్తుంటే నువ్వు అబద్ధం చెప్తావేందని ఒక ఆయన మీద ఒక కౌంటర్ వేసాడు. ఈ సూర్యుడు కాదండి, నువ్వే సూర్యుడు. దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడివి, యేసుక్రీస్తు లాంటి వాడివి. క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ఉన్నావు, యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క బండని నీ యొక్క కిరీటంలో దేవుడు అవరిస్తే నువ్వు యేసుక్రీస్తులాగే ప్రకాశిస్తూ ఉంటావు. యుగ యుగాలు, ఒకరోజు రెండులా యుగాలు, ఏజెస్ టు ఏజెస్ యు షల్ బి షైన్, సన్ ఆఫ్ రైచియస్నెస్ ద హెవెన్ which you dig out, the rock which has 7 eyes. 7 కన్నులు నా బండను తవ్వాలి. తవ్విన అనుభవం ఉన్నవాళ్లే పరలోకి వెళ్తారు, లేకపోతే గులకరాళ్ళు ఏరుతారు. ఏమంటే బైబిల్ ఏముందండి, ఈ భూమిలో ఏముందండి, ఏమీ లేదు. ఆ దేశము కరువు అనుకోకుండా ఉన్న దేశం, పరమ దేశము. ఆ దేశం పేరేంటి, దాని పేరేంటండి, యెహోవా దేశము. సహోదరుడా, ఈ అనుభవం నీకున్నదా? తవ్వుతున్నావా వాక్యాన్ని రాస్తున్నావా? దేవుడు సంపాదించినటువంటి ఆ దేవుడు సృష్టించినటువంటి ఆ క్రొత్త భూమిలో అమూల్యమైన రత్నములు ఉన్నాయి, ప్రశస్తమైన ఐశ్వర్యం ఉన్నది, బంగారపు గని ఉన్నది, వెండి గని ఉన్నది, సస్యశ్యామలైనటువంటి జీవజలం ఉన్నది. ఇవి తవ్వాలి. వీటికంటే ప్రధానమైనదండి, పరలోకంలో నువ్వు యుగయుగాలు నీతి సూర్యుడిగా వెలగాలి. నీ కిరీటంలో నువ్వు సంపాదించుకున్న ఆ బండ ఉండాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఎప్పుడు కూడా బండను తవ్వాలి. ఏమండి, ఎంత గొప్ప కృప అండి. ఆ బండ ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5:6. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టున్న గొర్రెపిల్ల నిలిచినుట చూచితని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉన్ననో. అంతవరకే. ఎన్ని కన్నులు ఉన్నాయి గొర్రెపిల్లకి? యేసుప్రభు వారు వస్తున్నప్పుడు యేసుప్రభుని చూసి బాప్తీసు వచ్చి యోహాను ఏమన్నాడండి? లోక పాపములు మోసుకొని పోవు. మన గొర్రెలను చూస్తే గొర్రెలకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కదా. అంతే పేతురు 2 కళ్ళు ఉంటాయి. మనకు కూడా 2 కళ్ళు ఉంటాయి. జంతువులు 2 కళ్ళు ఉంటాయి. ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఉన్నారే, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల, ఆ రాయి గొర్రెపిల్ల ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉందంటే, ఒకప్పుడేమో క్రొత్త భూమి గర్భములో ఉంటే ఇప్పుడు ఎక్కడుందంటే సింహాసనమునకు మధ్య నిలబడింది గొర్రెపిల్ల. 4 జీవుల మధ్య నిలబడింది గొర్రెపిల్ల. 24 పెద్దల మధ్య ఉన్నది గొర్రెపిల్ల. ఏవండి, బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తుకి ఎన్ని కన్నులు ఉన్నాయి అంటే 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు ఉన్నటువంటి బండ అంటే 7 ప్రశస్తమైన వెలుగులో ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఏమంటే ఆ పరలోకం మొత్తం కూడా దీపం లేదు. పరలోకంలో ఏ ల్యాంపులు ఎలక్ట్రిషియన్ లేదు. ఈ దీపములే 7 కళ్ళే ప్రకాశం మొత్తం కూడా కనిపిస్తుంది. ఆ కన్ను దీపం, దేహమునకు దీపము కన్ను. ఆ కన్ను నుండి ఆ గొర్రెపిల్ల పరలోకం మొత్తం వెలిగిపోతుంది. కానీ భూమిలో ఉన్నది, క్రొత్త భూమి లోపల ఉన్నది. ప్రభు వాగ్దానం చేశాడు, వెతుకుడి మీకు దొరికింది. వెతుకో, ఉన్న వస్తువు అక్కడ ఉంది. మాకు 2 సంవత్సరాల క్రితం ఒక బంగారు రింగు పోయింది, బజార్లో పోయింది. అప్పుడు ఏవి లేవు, రింగు పోయింది. ఎంత రింగు బై మిస్టేక్ ఆ రింగ్ పోయింది.
ఆ బయట ఉన్నటువంటి ఆ రోడ్ అంతా కూడా మురుగు ఉండలేక మురుగులు కలిసిపోయింది. ఓ మా విజయ్ విక్రమ్ టార్చ్ లైట్ వేసి ఏం చూసినా చూశారు, ఏం అగపడలా. పాస్టర్ మరి అందా ఇది కుదరలేండి, రేపు పొద్దున్న చేద్దాంలే అన్నారు. పొద్దున దేవుడు ఏమని బయలుపరిచి పలాని ప్రాంతంలో మీరు టార్చ్ లైట్ చూడండి, ప్రాంతం మంది ఎత్తకండి అనగానే దేవుడు తనకు బయలుపరిచాడు. లేచి అంది కదా, అబ్బాయి ఇదిగో ఇక్కడ చూడండి జాగ్రత్తగా అనగానే ఆ రాళ్ళలో ఇరుక్కుపోయింది ఈ ఇయర్ రింగ్, బంగారపుది. యేసయ్య క్రొత్త భూమి గర్భములో మొరుగై ఉన్నాడు. మొరుగై ఉన్న యేసు ప్రభువును తవ్వితే ఆయన పరలోకములో గొర్రెపిల్లగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. నువ్వు ఎరుగుదువా తవ్వుదువా? దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల దేవా, క్రొత్త భూమిలో నీ కుమారుడు యేసుక్రీస్తు బండగా ఉన్నాడు తండ్రి. ఆ బండని మేము ప్రభువా ఎంత లోతు ఉన్నా సరే త్రవ్వి ఆ బండలో ఉన్నటువంటి ప్రభువా ఆ 7 కన్నులు 7 వెలుగులు కలిగినటువంటి యేసుక్రీస్తుని కలిగి పరలోకం తీసుకువెళ్ళటానికి సహాయం చేయ ప్రభు. ఆ యేసుక్రీస్తునే మీరు మా యొక్క ప్రభువా శిరస్సుల మీద కిరీటాల మీద మమ్మల్ని మీరు చెక్కిన దాన్ని బట్టి పరమశిల్పిగా మీరు ఉన్నదాన్ని బట్టి వందనాలు. కనికరం చూపించండి ప్రభువా. మీరు మాకు జీవ కిరీటం ఇస్తున్నారు, మహిమ కిరీటం ఇస్తున్నారు ప్రభు, నీతి కిరీటం ఇస్తున్నారు. ఆ కిరీటంలో ఈ బండను పొదిగించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం ప్రభు ఆ బండను తవ్వుకుని భద్రపరుచుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.